గ్రహాలకు అధిపతి సూర్యుడు. ప్రతి నెల సూర్యుడు తన గమనాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఒక్కో నెల ఒక్కో రాశి చొప్పున సూర్యుడు 12 నెలలు 12 రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో వృశ్చిక రాశిలో ఉన్న సూర్యుడు డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుని యొక్క గమనాన్ని సంక్రమణం అని, దానినే సంక్రాంతి అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఈ నెల 16వ తేదీన ధనుస్సు సంక్రమణం జరగనుంది. ఈ సందర్భంగా భక్తులందరూ ఆ సూర్యారాధన ఎలా చేయాలి, ఎలాంటి దానాలు ఇవ్వాలి, ఎలా పూజిస్తే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ధను సంక్రాంతి ఎప్పుడు అంటే, వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న సూర్యుడు డిసెంబర్ 16వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సంక్రమణాన్నే ధను సంక్రాంతి అని కూడా పిలుచుకోవాలి. తెలుగు పంచాంగం ప్రకారం డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8:09 నుంచి మధ్యాహ్నం 1:23 మధ్యలో సూర్యుని ధనుస్సు సంక్రమణం జరుగునుంది. ఇందులో ఉదయం 8:09 నుండి 9:30 వరకు ఉన్న సమయాన్ని మహాపుణ్యకాలంగా భక్తులందరూ గ్రహించాలి. ఈ సమయంలో చేసే నదీ స్నాన జపాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇక ధను సంక్రమణం రోజు ఆ సూర్యుణ్ణి ఎలా ఆరాధించాలి, ఈ రోజు ఎలాంటి దానాలు చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ధను సంక్రాంతి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి నదీ స్నానాన్ని ఆచరించాలి. అలా వీలు కాని వారు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయడం వలన గంగా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఒకవేళ గంగా జలం అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలోకి సమస్త నదీ జలాలను ఆహ్వానించి స్నానం చేయడం వలన భూమిపై ఉన్న సకల పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఫలం కూడా దక్కుతుంది. అనగా నదుల అన్ని పేర్లను భక్తిగా స్మరించుకొని స్నానాన్ని ఆచరించడం వలన పుణ్యఫలం దక్కుతుంది. ఆ సూర్యదేవునికి ఈ రోజున ఇలా పూజ చేయాలి. ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రని పువ్వులు, అక్షింతలు వేసి ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆ సూర్యునికి ఆర్ఘ్య ప్రదానం చేయాలి. ఆ తరువాత సూర్యునికి అభిముఖంగా నిలబడి 12 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. చివరిగా సూర్యునికి పరమాన్నం నివేదించి హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి. ఎవరైతే భక్తులు ఆ సూర్యదేవునికి పూజలు చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. వ్యాస మహర్షి రచించిన దేవీ పురాణం ప్రకారం ధనుస్సు సంక్రమణం వేళ పూర్వీకులను స్మరించుకుంటూ దాన ధర్మాలు, శ్రాద్ధాలు, తర్పణాలు చేయాలి. ధనుస్సు సంక్రమణం రోజున పుణ్యస్నానం చేసిన వ్యక్తికి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని కూడా మన శాస్త్రం చెబుతోంది. ధనుస్సు సంక్రమణం రోజు బ్రాహ్మణులకు అన్నదానం, గోదానం, భూదానం వంటివి చేయడం వల్ల ఐశ్వర్య వృద్ధి చెందుతుంది. అలాగే కటిక పేదలకు ఆహారం, బట్టలు దానం చేయడం శుభప్రదంగా భావించాలి. పితృదేవతల ప్రీత్యర్థం కొరకు కూడా ఈరోజు దానాలు చేయాలి. ధనుస్సు సంక్రమణం రోజు పితృదేవతలను స్మరిస్తూ నదీ తీరంలో జలతర్పణాలు, తిలతర్పణాలు, పిండ ప్రదానం చేయడం చాలా మంచిదని కూడా గరుడ పురాణం చెబుతోంది. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు పితృదేవతల స్వరూపంగా భావించి వస్త్రదానం, దక్షిణ తాంబూలాలతో సత్కరించడం వలన ఆ వంశాభివృద్ధి కలుగుతుందని కూడా శాస్త్రవచనం. ఈ రోజున మీ పితృదేవతలందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు తర్పణాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం, వారి పేరుపైన మీరు దానాలు చేయడం కూడా అత్యంత శుభప్రదంగా భావించాలి. ఇంకొక ముఖ్య విషయం భక్తులకి, ఈ ధనుస్సు సంక్రాంతి పండుగను ఒడిశాలోని భక్తులందరూ కూడా విశేషంగా జరుపుకుంటారు. ఈ రోజున ఒరిస్సాలో జగన్నాథుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారు. జగన్నాథ స్వామికి ఈరోజు రకరకాల ప్రసాదాలు నివేదిస్తారు భక్తులు. ఈ ఉత్సవాన్ని చూడడానికి ఆ ఒడిశాకు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు. రేపు జరగనున్న ధనుస్సు సంక్రమణం రోజు భక్తులందరం కూడా
స్నాన దాన జపాదులు చేసి సూర్యుని అనుగ్రహాన్ని, పితృదేవతల అనుగ్రహాన్ని పొందుదాం. ఓం సూర్యదేవాయ నమః.